ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రావడం వల్ల చాలా మంది ఉద్యోగాలు పోతున్నాయని చెప్పేసి. ముఖ్యంగా చూసుకుంటే ఎవరి పోతున్నాయి ఫస్ట్ జాబ్ అనుకుంటే ప్రయారిటీలో కోడింగ్ జాబ్స్ అనేది అంటున్నారు. ఎంతవరకు ఇది నిజం అంటారు? ఇది ఆల్మోస్ట్ 100% నిజం అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ChatGPT వచ్చిన తర్వాత, ఈ AI వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఒక సింగిల్ లైన్ ఇచ్చేసే కోడ్ మొత్తం రాసి పెడుతుంది. రీసెంట్గా చూసుకుంటే ఐబిఎం వాళ్ళు ఇప్పుడు మన బ్యాంకింగ్ కానీ ఇన్సూరెన్స్ వాళ్ళకి కానీ కోబాల్ అని ఒక లాంగ్వేజ్తోని ప్రోగ్రామింగ్ ఇస్తుంటారు. సో రీసెంట్గా ఆంథ్రోపిక్ AI వచ్చి ఏం చేసిందంటే ఆ కోబాల్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలంటే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, అంటే ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది అది ఇంప్లిమెంట్ చేయడానికి. అలాంటిది ఆంథ్రోపిక్ AI వచ్చి ఆ కోడింగ్ ని జస్ట్ 1-2 hours లో రాసి పెడుతుంది. సో అది డెఫినెట్ గా కోడింగ్ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది. ఈ ఆంథ్రోపిక్ AI అని చెప్పేసి చాలా న్యూస్ కూడా మనం వైరల్ అవడం చూస్తున్నాం. అవును, ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఏంటి అసలు ఆంథ్రోపిక్ AI అంటే ఏంటి ఈ టూల్ అంటే? ఆంథ్రోపిక్ AI అంటే మీరు ఏదైతే సాఫ్ట్వేర్ కోడింగ్ ఉంటుందో, మనం ఏదైతే ప్రోగ్రామింగ్ చేస్తుంటామో అది జస్ట్ మీరు 10 days లో చేసేది ఒక 1-2 hours లో చేసిస్తుంది. అండ్ అదే టెస్టింగ్ కూడా చేస్తుంది. సో ఈ టూల్స్ అన్ని మనకి ఆంథ్రోపిక్ AI ఇచ్చేసరికి కోడింగ్ ఈజీగా అయిపోతుంది కంపెనీస్ కి. నార్మల్ ఒక ఎంప్లాయ్ చేయాలంటే 1 week పట్టొచ్చు పెద్ద కోడింగ్ అయితే, కొంచెం వర్క్స్ అవన్నీ చూసి. ఇది జస్ట్ మనకి 2-3 hours లోనే చేసిస్తుంది. మన వర్క్ ఈజీ చేస్తుంది, కంపెనీ వర్క్ ఈజీ చేసేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చాక ఫస్ట్ AI అన్నారు, తర్వాత ఏజెంట్ AI వచ్చింది అన్నారు, ఇప్పుడు మెల్లగా ఆంథ్రోపిక్ వస్తుంది. మళ్ళీ ఇంకా ఇలాంటి టూల్స్ ఇంకా చాలానే వస్తూ ఉంటాయా? డబుల్ AI కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. డబుల్ AI ఓకే, అంటే AI కి అడ్వాన్స్. అంటే మెల్లమెల్లగా ఇంకా ఉద్యోగాలు చేసే వాళ్ళ సంఖ్య అంతా తగ్గిపోతుంది అనుకోవచ్చా? అంటే మనం అలా ఎందుకు ఆలోచించాలి నెగిటివ్ గా? డబుల్ AI వచ్చి మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తాయి అనుకోవచ్చు. కానీ AI వస్తుంది, మన ఉద్యోగాలు పోతున్నాయి, ఇంకా లేదు అయిపోయింది, అందరూ మనం మళ్ళీ వ్యవసాయాలు చేయాలి, పొలం పనులు పట్టుకోవాలి, ఇంకా IT సెక్టర్ అంతా పడిపోతుంది అని చెప్పేసి చాలా వార్తలు కూడా అలా కూడా వస్తున్నాయి కదా. మరి అంత కన్ఫ్యూజన్ వద్దంటున్నారా మీరు? అసలు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? మనం ఒకప్పుడు చూసుకుంటే మనకు సిస్టమ్స్ లేవు, కంప్యూటర్స్ లేవు. కంప్యూటర్స్ వచ్చినప్పుడు అందరు ఏమనుకున్నారు, ఇంకా మనం అయిపోయింది, కంప్యూటర్ మనకు రాదు అనుకున్నాం. కానీ కంప్యూటర్ ఏం చేసింది? ఎన్నో వేల ఉద్యోగాలు, వేల ఆపర్చునిటీస్ క్రియేట్ చేసింది కంప్యూటర్. సేమ్ ఇప్పుడు AI కూడా. ఇప్పుడు మనకి ఎంత AI కోడ్ వచ్చినా, ఇప్పుడు ఆంథ్రోపిక్ AI కానీ ఏదైనా కోడింగ్ ఇస్తే దానికి మన హ్యూమన్ టచ్ ఉండదు కదా. ఇప్పుడు AIకి మనం ఒక ప్రాంప్ట్ ఇస్తేనే అది వర్క్ చేస్తుంది. ప్రాంప్ట్ ఇవ్వాలంటే మీకు ఎంప్లాయ్ ఉండాల్సిందే. ఇప్పుడు మీరు ఒక్కరే కంపెనీ CEO అనుకోండి, మీరు ప్రాంప్ట్ ఇస్తూ కూర్చోలేరు కదా, మీకు ఎంప్లాయీస్ కావాల్సిందే. ఇప్పుడు మనం చూసుకుంటే మనం 190 కంట్రీస్లో 100 కంట్రీస్లో ఇండియాస్ ఉన్నారు అంటే మనం ఓన్లీ 50%. సో ఇంకా 50% మనకు ఆపర్చునిటీస్ వెతుక్కోవచ్చు. ఒకవేళ మీ ఉన్న స్కిల్స్కి AI స్కిల్స్ యాడ్ చేసుకుంటే మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఫారెన్కి వెళ్ళి చేయాలనుకుంటే మీకు అక్కడ కూడా ఆపర్చునిటీస్ వస్తాయి. మనకి AI వల్ల అఫ్కోర్స్ లే ఆఫ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఇప్పుడు మీకు ఉన్న టెక్నికల్ స్కిల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటే మీకు వేరే ఆపర్చునిటీస్ వస్తాయి. దీనికన్నా ఇంకా బెటర్ ఆపర్చునిటీ వస్తుంది కదా. అంటే వస్తున్నటువంటి టెక్నాలజీని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఇందాక కోబాల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నారు, ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కోబాల్ లాంగ్వేజింగ్ ప్రోగ్రామ్ అంటే వీళ్ళు మనం బ్యాంక్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ ఉంటాయి, వాళ్ళ లోపల వాళ్ళకి సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో వాళ్ళ ఎంత అమౌంట్ ఏంటి, లేకపోతే ఫైల్స్ ఇవన్నీ సేవ్ చేయకో డేటా ప్రోగ్రామింగ్ లాగా ఇది కోబాల్. ఇది దీంతో వాళ్ళు మొత్తం ప్రోగ్రామ్స్ కోడ్ చేసుకొని ఉంటారు, మెయిన్లీ బ్యాంకింగ్ ఇంకా ఇన్సూరెన్స్ సెక్టర్ వాళ్ళకి. అంటే కమింగ్ టు కోడింగ్ లో చాలా టైప్స్ ఆఫ్ కోడింగ్స్ ఉంటాయి కదా, అంటే అన్ని సెక్టర్ ఆఫ్ కోడింగ్స్, టెస్టింగ్ కోడింగ్ కూడా ఇవన్నీ కూడా ఉద్యోగాలు పోతాయి అంటారా ఈ మన ఆంథ్రోపిక్ AI రావడం వల్ల? అదే మనం అనుకున్నట్టు పోతే అని చెప్పలేము. కాకపోతే ఒకవేళ మీరు జావా డెవలపర్ విత్ AI నేర్చుకున్నారు అనుకోండి, AI కోర్స్ తీసుకొని, అప్పుడు మీకు ఇంకా వేరే ఆపర్చునిటీ వస్తుంది కానీ పోదు కదా. మనము ఇప్పుడు ఎప్పుడు నెగిటివ్ చూసుకోదు, AIని మనం పాజిటివ్ గా తీసుకుందాం. మనం AI నుంచి ఇప్పుడు చాలా వెబ్సైట్ లో ఫ్రీ కోర్సెస్ కూడా ఉంటాయి. సో అవన్నీ నేర్చుకొని మీరు ఒక స్కిల్ అప్గ్రేడ్ చేసుకున్నట్టే. అప్గ్రేడ్ చేసుకొని మీరు AI టెక్నిక్స్ యూజ్ చేసి మీ కంపెనీకి ఏమి ఇవ్వగలుగుతారో ఒకసారి డిస్కస్ చేస్తే
మీరు ఎందుకు తీసేస్తారు? ఎస్, అంటే చాలా మంది మీరు చెప్తే బాగుంటది, ఎందుకంటే చాలా మంది మీరు ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి. అవును, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది, ఏజెంట్ ఏఐ వచ్చింది, ఆంథ్రోపిక్ వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది అవును. అని భయపడిపోతున్న వాళ్ళకి, అంటే ఉద్యోగాలు కూడా కొంతమంది టెన్షన్ పడి రిజైన్ Tension చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళని తీసేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది సీనియర్స్ ని కూడా ఇంకా చెప్పాలంటే 1 year శాలరీ ఇచ్చి కూడా రిజైన్ అవును. చేయిస్తున్నారు కొన్ని కంపెనీస్ అయితే, మనం అవును. చూస్తూనే ఉన్నాము. అవును. అంటే అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీ ఉన్న స్కిల్ ని అప్గ్రేడ్ చేసుకొని, మీ స్కిల్స్ తో అప్గ్రేడ్ చేసుకొని కొత్త ఆపర్చునిటీస్ పెట్టుకోండి. అలా చేస్తే ఇప్పుడు ఖచ్చితంగా ఏ కంపెనీ కూడా ఎంప్లాయీ లేకుండా ఉండదు, ఖచ్చితంగా ఎంప్లాయీస్ ఉండాల్సిందే. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఏఐ వచ్చిన తర్వాత మీరు ఒక 2-3 ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీ ఏఐ పెట్టి టూల్స్ తీసుకుంటే అయిపోతుంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఏఐ మనకి 2 hours లో వర్క్ చేస్తుంది కదా, సో మిగతా 6 hours వాళ్ళ ఎంప్లాయీస్ని పెట్టి వేరే కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ తీసుకొని వీళ్ళతో వర్క్ చేయాల్సిన పని ఉంటుంది. సో కంపెనీస్ ఇట్లా ఎక్కువ ఆపర్చునిటీస్ ఇచ్చినట్టయితే, మన గవర్నమెంట్ కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఏఐ యూస్ చేసి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తే మనకి లే ఆఫ్స్ అనేది ఉండవు, ఎస్, కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. అంటే ఏ వాళ్ళ జాబ్స్ పోవడమే కాదు, కొత్త కొత్త జాబ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు. ఉన్నాయి. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.